అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మునగాకు కారప్పొడి ఎలా చేయాలో చూద్దాం. ఈ మునగాకు కారప్పొడి చాలా హెల్తీ అండి. ఎన్నో వ్యాధులు నయం చేస్తూ ఉంది అంటారు. రోజు చేసుకోలేం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనం వాడుతూ ఉంటే మంచిది కూడా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఫస్ట్ కళాయి హైలో పెట్టండి. హైలో పెట్టినాక సిమ్లో పెట్టేయండి. ఓ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 4 ఎల్లుల్లిపాయ రేఖలు వీడియోలో చూపించిన కప్పుతో ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. అప్పుడే లోపల వరకు వేగుతాయి. 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. వీటిని కూడా ఇలా కలుపుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇలా వేయించుకున్నాక ఒక 8 ఎండుమిర్చి 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు కారం తింటే ఇంకా ఎక్కువ, లేకపోతే తినకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్నాక ముందు రోజే మునగాకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేస్తే ఇలా ఆరుతుంది. అప్పటికప్పుడు కడుక్కొని వేసుకోకుండా తడి తడిగా ఉండి పాడైపోతుంది పొడి. ఒక కప్పు మునగాకు, అరకప్పు కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కంటి చూపు మెరుగుపడుతుంది, షుగరు బీపీని కంట్రోల్ ఉంచుతుంది, రక్తపోటుని తగ్గిస్తుంది, బ్లడ్ ఎక్కువ పడుతుంది, ఇలా చాలా అంటారండి. అందుకని ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో మంచిది. ఈ పొడిలో కొబ్బరి వేసుకుని మిక్సీ తిప్పుకుంటే కొబ్బరి చట్నీ అవుతుంది. 2 టమాటాలు వేయించుకుని ఇందులో వేసుకుంటే టమాటా చట్నీ అలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రైల్లో యూజ్ చేసుకోవచ్చు, ఇడ్లీ దోశలు యూజ్ చేసుకోవచ్చు. ఇది మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక సరిపడా సాల్ట్ వేసి ఇలా పౌడర్ చేసుకోండి. బరకగా చేసుకోండి, మరీ స్మూత్గా చేసుకోవద్దు. దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి, నెల పైగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.